సీతారామ ప్రాజెక్ట్ ఒక పక్కన కాళేశ్వరం, ఇంకో పక్కన పాలమూరు రంగారెడ్డి, ఇంకో పక్కన డిండి, ఇంకో పక్కన ఏదో మొదలుపెట్టాలంటే గాలి పూర్తిగా వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూర్చొని క్యాబినెట్ మొత్తం కూర్చొని ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నింటినీ కూడా లాజికల్ కంక్లూషన్ ఎక్కడికో తీసుకొని వచ్చి వాటన్నిటి ద్వారా నీడను త్వరితగతిన రాష్ట్ర ప్రజలకు అందించినప్పుడే మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినటువంటి అవుతాం. కాబట్టి ఉన్నటువంటి వాటిని సిస్టమాటిక్ గా ఏ నెలలో ఎవరికి ఎంత కావాలో లెక్కలేసి ముందు వాటి ద్వారా ప్రయోజనం చేసి కంప్లీట్ చేయాలనేటువంటి కార్యక్రమం ముందుకు పోతున్నాం. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాం. అందుకే ఈరోజు నేను చాలా స్పష్టంగా ధైర్యంగా మీకు చెప్తాను, సీతారామ ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ నిధులు అడిగారు. తప్పనిసరిగా పోయి వచ్చే మొదటి వారంలోనే నెక్స్ట్ వీక్ లోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ నిధులు నేను నిన్నే ఖమ్మం కలెక్టర్ గారికి చెప్పాను, ఈ రోజు కొత్తగూడెం కలెక్టర్ గారికి కూడా చెప్తాను. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఎక్కడెక్కడ మీకు అవసరం ఉన్నాయో ఎస్టిమేషన్ పంపించడం వెంటనే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం. మరి ఎక్కడ ఆగడానికి వీల్లేదు, ఎంత త్వరగా ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ మనం మెయిన్ కెనాల్ తీసుకొని నీళ్లు మారించి వదిలేటువంటి ఉపయోగం ఆ నీళ్ళని పొలాల్లోకి పారించినప్పుడే నిజంగా మనం ప్రయోజనం పొందినటువంటి నాకు వచ్చి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం కూడా ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక్క ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీసి ఒక ఎకరంలో నీళ్లు పారించింది. పుట్టి కాలం తోగారు వదిలేశారు, ఆడే బ్యాగ్ పెట్టి అది ఏమైందో మీకు తెలుసు. నేను అందుకే మనం తీసిన కాలం డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఇమ్మీడియట్ గా ప్రయారిటైజ్ చేస్తున్నాం. దృష్టి పెట్టండి, వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వారి స్పష్టంగా అవగాహన, పొలాల్లో నీళ్లు రాకుండా కాలంలో నీళ్లున్నా ఉంటే నదిలో నీళ్లున్నా ఉంటే లేకపోతే కాబట్టి తీసుకున్న కెనాల్లో వచ్చి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కి ఎంత డబ్బులు అవసరం ఉందో మీరు వెంటనే ప్రపోజల్ పంపించండి. 100% వాటిని చేస్తామని చెప్పి ఈ జిల్లా అభివృద్ధి కోసం సమగ్రంగా పనిచేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కాదు, లేకపోతే నదీ జలాలు కాదు, లేకపోతే బాగా పండేటువంటి పంటలు కానీ అన్నింటినీ కూడా ఉపయోగించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖమ్మం జిల్లా సహజ వనరులు పెద్ద ఎత్తున ఉపయోగపడేటట్టుగా అంటే ఈ ఖమ్మం జిల్లా పాత్ర కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రణాళికాబద్ధంగా మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి నేను మనం చేస్తాం.